శివ, ఆ మాస్టర్ని లీగల్గా ఏం చేయలేకపోతున్నాం. అందరినీ మేనేజ్ చేసాం కానీ వాడు మాత్రం మాట వినట్లేదు. వాళ్ళు లేపేస్తే ఎలక్షన్ల ముందు రిస్క్ అవసరమా? చెయ్యి. ఏయ్, ఇద్దరు కావాలి, కొత్తోళ్ళని చూడు. అలాగేనా. హలో, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదాం. ఏరా అయ్యిందా? ఉండా, అయిపోతుంది. పని కూడా ప్రశాంతంగా చేయనాడు. ఖాళీ ప్లేస్ చూస్తే చాలు వచ్చేస్తుంది యాదవ్కి. హలో, పని ఫినిష్ అయింది, మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. వెళ్దామా? సూపర్ ఉంది, పద. ఈడేది వేషాలు. చెప్పరా. ఎప్పటి నుంచో శివన్న కలవాలంటున్నారుగా. అన్నకు మీతో పని పడింది, రండి. శివన్నకు మనతో పని పడింది, పద. రేయ్, వాళ్ళు మనోళ్ళే, పైకి పంపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అన్నా, వీళ్ళే. పేరు ప్రసాద్, అందరూ మాస్టర్ అంటారు. ఇప్పుడే వెళ్ళి షార్ప్గా ఉన్నారు, నచ్చారా? చంపనవసరం లేదు, కిడ్నాప్ చేస్తే చాలు. కిడ్నాప్ కన్నా చంపడం ఈజీ అన్న. తమ్ముడు, దేవుడు కూడా ఆయుష్ తీరితేనే మనిషి ప్రాణం తీస్తాడు. అసలే భూమి మీద మంచోళ్ళు తక్కువ ఉన్నారు, ఆ పాపం మనకెందుకు? ఆ మాస్టర్కి ఇంకా ఆయుష్ ఉంది, వాడిని కిడ్నాప్ చేయండి చాలు. 4 రోజులు మన దగ్గర ఉంటే భయపడతాడు, పని అయిపోతుంది. కిడ్నాప్తో పోయేదానికి మర్డర్ అవసరమా? నాకెందుకో ఇది కష్టం అనిపిస్తుంది. ఆడి గురించి కూడా అంత ఆలోచిస్తావేంటి? వస్తున్నాడు, పద.
రేయ్, నన్ను తెచ్చారేంట్రా? మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? మీకేమన్నా పిచ్చెక్కిందా? అసలేం జరిగింది? ఎందుకు చేశారు ఇలా? మాస్టర్ని కిడ్నాప్ చేయడం వల్ల మనకేం లాభం? లాయరు, మాస్టర్ కిడ్నాపే అవుతాడు. మన ఎస్ఐ వర్మ కిడ్నాపర్స్ ఉన్న చోటికి వెళ్తాడు. కిడ్నాపర్లకి పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో కిడ్నాపర్లు చచ్చిపోతారు. పాపం, ఆ కాల్పుల్లో మాస్టర్ కూడా చచ్చిపోతాడు. ఎవరు చెప్పారు?